శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 750వ నామము మహేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మహా గొప్పదైన ఈశ్వరి అంటే ఈశ్వర స్వరూపం లేదంటే పరబ్రహ్మ స్వరూపం కలిగినది అని అర్థం వస్తుంది. సృష్టి స్థితి లయములతో కూడిన ఈ విశ్వము ఈశ్వర స్వరూపం కదా. అట్టి సృష్టి స్థితి లయములను నిర్వహించేవాడు మహేశ్వరుడు. అట్టి త్రిగుణాతీతుడైన మహేశ్వరుని శక్తియే మహేశ్వరి. మహేశ్వరుడు మహేశ్వరి వీరిద్దరికీ ఎటువంటి భేదం లేదని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వీళ్ళిద్దరూ ఒకే రూపం కలిగిన వారు కాబట్టే శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. ఇద్దరూ ఒకటే అన్నమాట. రుద్రాణి, రౌద్రి, మహేసి ఈ నామాలతో మనం పిలుస్తున్న ఆ పరమేశ్వరి సప్తమాతృకా దేవతలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, వైష్ణవి, మాహేంద్రి, చాముండిల్లో ఒకళ్ళనమాట. ఈ సప్తమాతృకుల యొక్క స్మరణ మనకు దేవి ఖడ్గమాల స్తోత్రంలో త్రైలోక్య మోహన చక్రంలో మనకు కనిపిస్తుంది. అందువలన మహేశ్వరీదేవి శ్రీచక్ర స్థితి అయిన జగన్మాత లలిత త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క అంశస్వరూపురాలు. మాహేశ్వరి అనే నామము మహేశ్వరుని ధర్మపత్ని కావటం వలన మహేశ్వరు నుంచి ఆవిర్భవించిన శక్తి కావటం వల్ల కలిగిందనమాట. ఆ తల్లి చతుర్భుజిగా ఉండి అంటే 4 చేతులు కలిగి ఉండి శివుళ్లాగానే ఒక హస్తంలో శూలము, మరొక హస్తంలో డమరుకము, మిగిలిన 2 చేతుల్లో అభయ వరద ముద్రలతో నాగాభరణాలను ధరించి సిగలో చంద్రకండము అంటే చంద్రవంక ఉంటుంది ధరించి నంది వాహనం మీద కూర్చుని ఉంటుందన్నమాట. కొన్ని పురాణాల్లో ఏం చెప్పారు అంటే మహేశ్వరీదేవి పంచముఖాలతో త్రినేత్రాలతో షడ్భుజిగా అంటే 6 భుజాలను కలిగి కనబడుతూ ఉంటుంది అని చెప్పారు. ఏ రూపంలో కనిపించినా కూడా సర్వరూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్ ఆతోహం విశ్వరూపం త్యాగ్ నమామి పరమేశ్వరి అన్నట్లుగా సర్వరూపంలో ఆ అమ్మవారివే కదా. ఈ జగత్తంతా నిండి ఉన్న రూపము తనే కాబట్టి ఆ జగదమ్మను మాహేశ్వరి అని కీర్తించారు. అటువంటి తల్లిని మనం ధ్యానంలో దర్శించేటప్పుడు ఏతత్ ఏ వదనం సౌమ్యం లోచత్రయాభూషితం పాతున సర్వభూతే భవ్యా కాత్యాయని నమోస్తుతే. అమ్మా మహేశ్వరి చిరునవ్వు కలిగి అత్యంత సౌమ్యంగా త్రిలోచనములతో అంటే 3 కన్నులతో అలరాలుచున్న నీ ముఖారవిందం మమ్మల్ని సకల భూతముల నుండి రక్షించుగాక అని దీని అర్థం అన్నమాట. రాక్షస సంహారం చేసి నీ చేత అలరారుతున్న త్రిశూలాన్ని అన్ని వైపులా త్రిపుతూ అమ్మ మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థించాలి మనం. మహేశ్వరి అనే నామము పరబ్రహ్మ స్వరూపం యొక్క సగుణ నిర్గుణ రూపాలు రెండిటికీ ప్రతీక అనమాట. మహా అనే పదానికి త్రిగుణాతీతుడు, నిరాకారుడు అని అర్థాలని. మరొక విధంగా చెప్పుకోవాలంటే ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరమేశ్వరుడు మహేశ్వరుడు. ఆ మూల కారణం యొక్క ప్రత్యక్ష రూపం మహేశ్వరి అన్నమాట. ఈ సమస్త బ్రహ్మాండాలను నిర్మించి వాటి యొక్క నిర్వహణకు నిర్మూలనకు ప్రభుస్వరూపురాలైందన్నమాట మహేశ్వరుని శక్తి రూపిణి అయిన అమ్మవారు. మాయాంతు ప్రకృతి విద్యాన్ మయినంతు మహేశ్వరి అని చెప్పబడిన సకల విద్యాస్వరూపిణి అయిన జగన్మాత. 750వ నామము. ఇప్పుడు ఈ నామము మహేశ్వరి నుంచి మళ్ళీ 790 నామైన పరా వరకు గల 41 నామాల్లో మంగళచండీ విద్యగా తెలియజేయబడుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ అమ్మవారిని ఆరాధించి అమ్మ నీవే దిక్కని స్మరించే వాళ్ళందరికీ కూడా మహేశ్వరి అభీష్ట వరప్రదాయిని అమ్మవారిని స్మరించే వాళ్ళందరికీ కూడా ఈ మహేశ్వరి అభీష్ట వరప్రదాయిని మంగళచండి. సూర్యచంద్ర అగ్నులు పంచభూతాలు అమ్మవారు తన స్వరూపమైనది. ఈ సమస్త విశ్వంలో అణువులలో తానే నిండి ఉంది. సమస్త భువనముల కన్నా ఉన్నతమైనది. కల్పాంత ప్రళయకాలమున బ్రహ్మాండాలన్నింటినీ తన ఉదరంలో ధరించింది. తిరిగి సృష్టి ఆవిర్భావ కాలమున మళ్ళీ ఈ సర్వస్వమును బయట పెడుతుంది. మాటలతో చెప్పటానికి కానీ మనసుతో ఆలోచించటానికి కానీ వీలు కానట్టి మహాశక్తి స్వరూపమే మహేశ్వరి. జగన్మాయను ఎప్పుడు ఎలా ప్రయోగించాలో ఎలా ఉపసంహరించాలో తెలిసిన తల్లి మహేశ్వరి. త్రిగుణాతీతుడైన మహేశ్వరుని శక్తియే కల్పాంత ప్రళయకాలంలో సమస్త బ్రహ్మాండాన్ని
తన కుక్షిలో ఉంచుకుని రక్షించి తిరిగి సృష్టి ప్రారంభ కాలమును విడుదల చేసే మహామాయా స్వరూపిణి మంగళ చండీ స్వరూపిణి అయిన జగన్మాతను మహేశ్వరి అనే నామంతో మనం గనక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆ మహేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. శ్రీమాత్రే నమః.